మనోకామన రోపే కూడా ఎక్కేసాను. రోపే వెళ్తుంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫ్రెండ్స్. Hello friends, good morning. So welcome to the Nepal travel series. Nepal's capital city Kathmandu ki bye bye చెప్పేసి ఇప్పుడు ప్రెసెంట్ మనోకామన టెంపుల్ కి వెళ్తున్నాము. కాఠ్మండూలోని న్యూ బస్ స్టాండ్ నుంచి మనోకామన రోపే స్టేషన్ కి ఈ మినీ బస్ అయితే తీసుకున్నాను. నేపాల్ లో మీకు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీకు ఇలాంటి మినీ బస్సెస్ చాలా ఉంటాయి. కాఠ్మండూ నుంచి మనోకామన రోపే స్టేషన్ కి 600 నేపాలీ అయింది. 11 o'clock కి జర్నీ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇంకా వెళ్తూనే ఉన్నాము. వాళ్ళన్నది ఇట్స్ మౌంటైన్ ఏరియా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం మినిమం ఒక 50 kilometers కైనా 3 hours పడుతుంది. రోడ్స్ కూడా చాలా దరిద్రంగా ఉంటాయి అన్నమాట. రోడ్ జర్నీ చాలా 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 టఫ్. ఈ మినీ బస్ లో వెళ్తున్నాము మనోకామన రోడ్వే స్టేషన్ కి. ఎంత టైం పడుతుందో తెలీదు. టికెట్ తీసుకుంటున్నప్పుడు 4 hours అన్నారు. చూడాలి 4 hours కి రీచ్ అవుతానో 5 hours కి రీచ్ అవుతానో ఐ డోంట్ నో. బై రోడ్ మీరు నేపాల్ లో ట్రావెల్ చేస్తున్నారంటే ఒక రోజు కంప్లీట్ గా మీరు ట్రావెలింగ్ కే పెట్టుకోవాలి. నేపాల్ లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా గవర్నమెంట్ బస్సెస్ ఉండవు, ఓన్లీ ప్రైవేట్ బస్సెస్ మాత్రమే ఉంటాయి. టైం సేవ్ చేయాలనుకుంటే నేపాల్ లో తిరగడానికి లైక్ జనక్పూర్ నుంచి కాఠ్మండూ, జనక్పూర్ నుంచి పోఖరా అలా వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఫైనల్ గా మనం అయితే మనోకామన రోప్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే మనోకామన రోప్వే స్టేషన్. కిందకి వెళ్ళాలంట. 11 కి నేను కాఠ్మండూలో టాక్సీ ఎక్కాను. 3 o'clock కి మనోకామన దగ్గర దిగాను. అంటే టోటల్ 4 hours పట్టింది నాకు మనోకామన రీచ్ అవడానికి. మనోకామన రోప్వే స్టేషన్ కి వెళ్లే మెయిన్ ఆర్చ్ ఒక 10 నిమిషాలు నడిస్తే మనోకామన రోప్వే స్టేషన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ నడిచే రూట్, రైట్ సైడ్ వెహికల్స్ వెళ్లే రూట్. మనోకామన రోప్వే స్టేషన్ వరకు వెహికల్ అయితే వెళ్తుంది. వెళ్లే దారి కూడా చాలా అందంగా ఉంది. చుట్టూ పచ్చని మౌంటైన్స్ తో కనుల విందుగా ఉంది. ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. నేనైతే ఒక 10 నిమిషాల్లో కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మొత్తం కిందనే ఉంటుంది. స్టెప్స్ అన్ని ఉంటాయి. పైకి రావడం కష్టం గానీ కిందకి వెళ్ళడం చాలా ఈజీ కదా. 10 నిమిషాల నడక తర్వాత నేను మనోకామన కేబుల్ కార్ స్టేషన్ టికెట్ కౌంటర్ కి రీచ్ అయిపోయాను. టైమింగ్స్ మార్నింగ్ 8 AM to 5 PM. టికెట్ కాస్ట్ 670 ఇండియన్ రూపీస్. మన ఇండియన్ క్యాష్, ఫోన్ పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా మనం మనోకామన రోపే కి వచ్చేసాము. రోపే కూడా ఎక్కేసాను. సో ఎక్కువ మంది క్రౌడ్ లేరన్నమాట. సో రోపే వెళ్తుంది. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫ్రెండ్స్. టికెట్ తీసుకున్న వెంటనే ఎలాంటి వెయిటింగ్ లేకుండా డైరెక్ట్ గా రోప్వే ఎక్కేసాను. నేను ఎక్కిన రోప్వేలో నేను తప్ప ఎవ్వరు లేరు. ఫస్ట్ టైం నేను ఇలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. టోటల్ 10 నిమిషాల రైడ్ అయితే ఉంటుంది. కేబుల్ కార్ స్టేషన్ నుంచి టెంపుల్ కి రోప్వే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 1 must ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్ టైం. అందవేలో వ్యూస్ అన్నిటినీ మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. పది నిమిషాల రైడ్ తర్వాత రోప్వే స్టేషన్ రీచ్ అయిపోయాను. రోప్వే టైమింగ్స్ 8 AM to 5 PM. బ్రేక్ టైమ్ 12 to 1:30 PM. రోప్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి ఒక 10 minutes నడవాలి. వెళ్లే రూట్ లో పూజా సామానికి సంబంధించిన షాపులు చాలా ఉన్నాయి. ఈ బుట్ట 100 నేపాలి తీసుకోండి అని చాలా మంది వెంటబడ్డారు. నేనైతే తీసుకోలేదు. స్ట్రైట్ గా నేను టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్ళిపోయా. అందవేలో స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి, తినడానికి రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవడానికి చాలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. స్ట్రీట్ మొత్తం కలర్ఫుల్ గా ఉంది. కేబుల్ కార్ స్టేషన్ నుంచి మనోకామన టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా దూరమే ఉంది. ఆల్మోస్ట్ ఒక 500 meters ఉండొచ్చు. మీరు ఇన్ కేస్ మనోకామన టెంపుల్ దగ్గర 1 night స్టే చేయాలి అంటే ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. మీ లగేజ్ ని కేబుల్ కార్ లో తెచ్చుకొని ఇక్కడ ఉన్న హోటల్స్ లో కూడా స్టే చేయొచ్చు. షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మనోకామన టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. ఆన్ ద వేలో ఇటు సైడ్ షాప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ షాప్స్ ఉన్నాయి.
ఫైనల్లీ మనం వచ్చేసాం మనోకామన టెంపుల్. మనమైతే మనోకామన టెంపుల్ కి వచ్చేసాము. ఇదే ద బ్యూటిఫుల్ మనోకామన టెంపుల్. ఇక్కడ పావురాలు చాలా ఉన్నాయి. పావురాలకి ఫుడ్ కూడా పెడుతున్నారు. కేబుల్ కార్ దిగిన తర్వాత ఒక 500 మీటర్స్ పైకి నడుచుకుంటూ వస్తే బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ మనోకామన టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఈ టెంపుల్ కి మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారు. నాకైతే చాలా మంది కనిపించారు. సో ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నేపాల్ లో ఉన్న ఒకే ఒక శక్తిపీఠం మనోకామన అమ్మవారు. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి. నేపాలీ ఆర్కిటెక్చర్ లో అయితే ఈ టెంపుల్ ని కట్టడం జరిగింది. మనోకామన అంటే మన అంటే హార్ట్, కామన అంటే కోరిక. మనం అనుకున్న కోరికలను తీర్చే దేవతగా మనోకామన అమ్మవారిని కొలుస్తారు. ఫైనల్లీ మనోకామన అమ్మ దర్శనం కూడా అయిపోయింది. రోజు August 6th అండి. రష్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. రోప్వే లో రష్ లేదు. నేను ఒక్కదాన్నే రోప్వే లో వచ్చాను. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా రష్ లేదు. చాలా ఫాస్ట్ గా 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. గర్భగుడిలో ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. మొబైల్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళాలి. గర్భగుడిలో అమ్మవారు మనోకామన అమ్మవారు ఉన్నారు. అలానే భైరవ బాబా ఇద్దరు ఒకే దగ్గర ఉంటారన్నమాట. నేపాల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు మాక్సిమం 99.9% మనోకామన అమ్మని దర్శనం చేసుకోకుండా వెళ్ళరు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఈ టెంపుల్ అయితే పక్కా విజిట్ చేస్తారు. ఆఫ్టర్ పశుపతినాథ్ టెంపుల్ ఇన్ కాఠ్మండు. నేను అనుకున్న ప్లేసెస్ అన్నిటిని నేపాల్ లో విజిట్ చేస్తున్నా బై గాడ్స్ గ్రేస్. మీరు మనోకామనకి రాలేకపోయాను అని ఫీల్ కాకండి. మీరు రేవతక్క ఉంది మీకోసం మనోకామన టెంపుల్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్ వీడియోలో ఇస్తుంది. నేపాల్ లో మనోకామన టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకున్నారా అన్నట్లే నేను మీకు వీడియోలో అన్ని డీటెయిల్ గా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం తర్వాత తిరిగి నేను రోప్వే స్టేషన్ కి వెళ్తున్నాను. రోప్వే ఎక్కడానికి వెళ్లే దారిలో బ్యూటిఫుల్ బ్లూ కలర్ హోమ్ డెకర్ ఐటమ్ చూసాను. చాలా నచ్చింది. బేరమాడి 2 తీసుకున్నాను. ఈచ్ వన్ 125 ఇండియన్ రూపీస్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. హోమ్ డెకర్ ఐటమ్స్, గాజులు, చైన్స్, ఇయర్ రింగ్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు పక్కా షాపింగ్ చేయండి. మనోకామన రోప్వే టికెట్ రేట్స్ జస్ట్ చెక్అవుట్. ఇప్పుడు కూడా రిటర్న్ లో కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను. చూడండి, ఆటోమేటిక్ గా డోర్ అయితే క్లోజ్ అవుతుంది. మనోకామన అమ్మని దర్శనం చేసేసుకున్నాం. పైనుంచి కిందకి కూడా వచ్చేసాను. రోప్వేలో 3 o'clock నేను బస్ దిగాను మనోకామన ఆర్చ్ దగ్గర. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి టికెట్ తీసుకునేసరికి 3:30 అయింది. 3:30 తర్వాత నేను రోప్వే ఎక్కాను. 10 నిమిషాల్లో పైకి వెళ్ళిపోయాను. రోప్వే నుంచి ఒక 500 మీటర్స్ పైకి నడుచుకుంటూ వెళ్తే మనోకామన టెంపుల్ వస్తుంది. మనోకామన అమ్మవారి దర్శనం చేసుకున్నాను. 5 నిమిషాల్లో మళ్ళీ రోప్వే స్టేషన్ కి వచ్చి రోప్వే ఎక్కేసి కిందకి వచ్చేసాను. 4:30 వరకు జస్ట్ 1.5 hour లో నాకు మనోకామన అమ్మవారి దర్శనం అయిపోయింది. ప్లేస్ అయితే చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇది టికెట్ కౌంటర్. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఫ్రీగా. ఇటు సైడ్ రెస్టారెంట్ ఉంది. మనం అయితే వెళ్లాల్సింది ఇలా మంచిగా కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇలా మనం ఇదే దారిలో నడుచుకుంటూ వచ్చాం కదా రోప్వే ఎక్కడానికి. సేమ్ ఇదే దారిలో పైకి వెళ్ళిపోవాలి. ఈ రోడ్ వచ్చేసి వెహికల్స్ కి. పైకి ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. ఫిట్నెస్ లెవెల్స్ మీద ఫోకస్ చేయాలి ఇంకా నుంచి. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ స్టెప్స్. ఇదే ఆర్చ్. వచ్చేసాము. ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే చాలు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగానే మనోకామన కేబుల్ కార్ స్టేషన్ దగ్గర చిట్వాన్ కి వెళ్లే బస్సు అయితే దొరికింది. నేపాలీ ప్రైవేట్ బస్సులో తెలుగు గారు గారి మలయాళం సినిమా హిందీ డబ్డ్ వర్షన్ ప్లే చేస్తున్నారు. आप जब भी घर वापस आएंगे आपका खूब भाव से स्वागत करेंगे. आपके आने के बाद ही विष्णु प्रसाद उनके साथ బస్సు వాడు ఈ హైవే మీద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. సక్సెస్ఫుల్ గా మనోకామన అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. మనోకామన రోప్వే స్టేషన్ ఆర్చ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే నాకు బస్ దొరికింది. చిట్వాన్ బస్ పార్క్ కి 1.5 hour జర్నీ తర్వాత చిట్వాన్ బస్ పార్క్ లో నేను దిగిపోయాను. చిట్వాన్ బస్ పార్క్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే హైవే మీద చాలా హోటల్స్ ఉంటాయి. నేనైతే ఒక హోటల్ తీసుకున్నాను. ఫస్ట్ నాన్ ఏసీ రూమ్ చూసాను. 700 నేపాలి. అటాచ్డ్ బాత్రూమ్ రావట్లేదు, బయటికి వెళ్ళాలి.
సేమ్ ఫ్లోర్ లోనే బయట ఉంది. ఇండియన్ టాయిలెట్ నచ్చలేదు, నాన్ ఏసీ రూమ్. అందుకని 1500 నేపాలీతో నేను ఏసీ రూమ్ తీసుకున్నాను. ఏసీ ఉంది, రూమ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. 2 బెడ్స్ ఉన్నాయి, ఈజీగా 2 to 3 మెంబర్స్ ఉండొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది విత్ వెస్టర్న్ టాయిలెట్. 1500 నేపాల్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 937 రూపీస్, చాలా తక్కువ. ఏసీ రూమ్ వచ్చింది నాకు. రేపు నేను చిట్వాన్ నేషనల్ పార్క్ కి వెళ్తాను. ఇక్కడ చాలా ఆటోస్ ఉన్నాయి. నేను స్టే చేసిన దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ లో చిట్వాన్ నేషనల్ పార్క్. టైం 7:45 అవుతుంది నైట్. నేను మార్నింగ్ నుంచి ప్రాపర్ గా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో నాకు బాగా ఆకలేస్తుంది. కిందకి వెళ్ళి ఏమైనా తిందా. హైవే మీద ఒక చిన్న హోటల్ కనిపించింది, లోపలికి వెళ్ళాను. వెజ్ థాలీ ఉండన్నారు, ఆర్డర్ ఇచ్చాను. వెజ్ థాలీలో ఈ ఆలు కూర తప్ప ఇంకేం బాగా లేదు, అదే ఎక్కువ తిన్నాను. నా డిన్నర్ అయిపోయింది, వెజ్ థాలీ తిన్నాను. కూర తప్ప ఇంకా వేరే కర్రీస్ ఏం బాగాలేదు. కూరనే ఎక్కువ టైం చేసుకున్నాను. ఆలు కూర చేశారు. ఇది హైవే అండి. ఈ హైవే మీదనే మనం మనోకామన నుంచి బస్ తీసుకున్నాం కదా, ఇక్కడే ఆపేశారనమాట. ఆపోజిట్ లో ఇక్కడ హోటల్ ఉంటే హోటల్ తీసుకున్నాను. రేపు మనం చిట్వాన్ నేషనల్ పార్క్ కి వెళ్తాము. సో గైస్, గుడ్ నైట్. ఇంకా ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. మనోకామన టెంపుల్ మీకు నచ్చిందా లేదా అని కమెంట్ చేయండి. మీరు నేపాల్ వచ్చినప్పుడు మనోకామన టెంపుల్ కి వెళ్ళాలంటే ప్లీజ్ వాచ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ 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 నా వీడియోకి కొంచెం హైప్ ఇవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది నాకు. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి కా అడ్డా.